హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు భారతి ఆల్ ఇన్ వన్ లాగ్. ఈరోజైతే మధ్యాహ్నం 3 గంటలకి సిద్దిపేటలో అయితే వర్షం విపరీతంగా కొట్టిందండి. అసలు అనుకోకుండా వచ్చింది వర్షము, ఎవ్వరు ఊహించుండరు. అసలు మొగులు కూడా కాలేదు, కానీ విపరీతమైన వర్షం అండి. 1 గంట కొట్టిందంటే మామూలుగా కొట్టలేదు. ఎక్కడోళ్ళు అక్కడ ఆగిపోయారండి. మేము కూడా సిద్దిపేటకి వెళ్ళాము. ఎప్పుడైనా వర్షం పడితే సంతోషం అనిపించేది, కానీ ఈసారి అయితే చాలా బాధ అనిపించిందండి. ఎందుకంటే పండగ సీజన్కి అందరూ హోల్సేల్ చిన్నకారు వ్యాపారులు అయితే సామాన్ తెచ్చి బయట పెట్టుకొని అమ్ముకుంటారు కదండి. వాళ్ళందరూ బయట పెట్టుకొని పరుచుకొని అమ్ముకుంటున్నారండి. ఆ టైంలోనే వర్షం ఫుల్లుగా రావడం వల్ల పాపం వాళ్ళకి సర్దుకోవడానికి, లోపల పెట్టుకోవడానికి కూడా టైం అయితే లేకుందండి. దబదబ తాటిపత్రులు అయితే కప్పేసుకున్నారు. అయినా కానీ చాలా వరకు సామాన్ అయితే తడిసిపోయిందండి. వితిన్ సెకండ్లలోనే వచ్చింది వర్షము. ఒక 10-15 నిమిషాలు సన్నగా వర్షం వచ్చి ఎక్కువ వచ్చినా కానీ వాళ్ళు దెబ్బ చదురుకునే వాళ్ళు. కానీ ఈరోజైతే సడన్గా వచ్చిందండి వర్షము. పాపం నాకు వాళ్ళని చూస్తే చాలా బాధ అనిపించింది. ఎవరైనా అంతే కదండి, బయట రోడ్డు పైన పెట్టుకొని వ్యాపారం చేసేవాళ్ళు ఎంత ఇబ్బంది పడతారో నాకైతే ఈరోజు నేను కళ్ళారా చూశానండి. మేము ఇంకా సిద్దిపేట దాటి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మాకు వర్షం ఆగక మేము అక్కడ ఒక గుడి దగ్గర అయితే ఆగామండి. లేదంటే అక్కడ వీడియో చూసి చేసేదాన్ని, చూపించేదాన్ని మీకు. పాపం నేను కూడా వాళ్ళ ఆగముకు కొంచెం సామాన్లు వాళ్ళకు కూడా దెబ్బ సర్దిరిచ్చి మేమైతే బండి మీద వెళ్ళొచ్చామండి. కానీ ఇంత బాగా వర్షం పడుతుందని అస్సలు అనుకోలేదు. పాపం వాళ్ళు అయితే ఒక ఏడవడం ఒకటే తక్కువ అండి, అంత బాధపడ్డారు. మొన్ననే తెచ్చుకున్నాం సామాను, ఈరోజే మేము తీసాము, కానీ వానదేవుడు మమ్మల్ని ఇట్లా చేస్తాడని అనుకోలేము అని చాలా అంటే చాలా బాధపడ్డారండి. బ్యాంగిల్స్ వాళ్ళు కానీ, రెడీమేడ్ చిన్న టాప్స్, లెగ్గిన్స్ అమ్ముకునే వాళ్ళు కానీ, బ్యాంగిల్స్ అయితే చాలామందివి దెబ్బ తీసేసరికి చాలా విరిగిపోయినాయండి. నాకు చాలా బాధ అనిపించింది. చెప్పుల వాళ్ళు కానీ, పండ్ల వాళ్ళు కానీ, పూల వాళ్ళు కానీ ఈరోజైతే చాలా ఇబ్బంది పడ్డారండి. నేనైతే ఈరోజు దగ్గర నుంచి వాళ్ళ ఇబ్బందిని అయితే చూశాను. అందుకే నాకు చాలా బాధ అనిపించిందండి. అందుకోసమే ఈ వీడియో నేను మీకు షేర్ చేస్తున్నానండి. ఇన్ని రోజులు మనం ఇంట్లో ఉంటే నాకైతే వాళ్ళ కష్టం తెలియలేదు, కానీ ఈరోజు నేను నా కళ్ళతో స్వయంగా చూశాను కాబట్టి పాపం నాకు చాలా బాధ అనిపించిందండి. ఎక్కడి బండ్లు అక్కడే ఆగిపోయాయి. వర్షం అయితే కుండపోతగా వర్షం అయితే వచ్చిందండి. మేము సిద్దిపేట చివర్ల దాకా వచ్చి కొంచెం అయితే సిద్దిపేట టర్నింగ్ దాటుతాము రౌండ్ది, కానీ అంతలోపే మమ్మల్ని వర్షం బాగా వచ్చేసరికి మేమైతే ఇక్కడ ఒక కనకదుర్గ టెంపుల్ దగ్గర అయితే ఆగామండి. అక్కడే ఒక 1 అవర్ గంట సేపు ఉన్నామండి. అయినా కూడా ఇంతకు వర్షం అయితే అస్సలు ఆగలేదు. చాలా అంటే చాలా బాధ అనిపించింది వాళ్ళని గుర్తుకు చేసుకుంటే. ఎవరికైనా ఇంతే కదండి, చిన్న కారు వ్యాపారం చేసుకునే చిరు వ్యాపారులకైతే చాలా ఇబ్బంది అండి. ఈరోజు నేను స్వయంగా చూశాను. చూడండి, బండ్లు అయితే అక్కడనే ఆగిపోయాయి. ఆటోలు కానీ బండ్లు కానీ ఇక్కడే ఆగిపోయాయండి. మేమైతే గుడి దగ్గర బయట నిలబడ్డా కూడా వర్షం వచ్చేసరికి లోపలైతే కూర్చున్నానండి. నేనైతే ఫుల్ వర్షము, చాలా అంటే చాలా ఘోరంగా పడ్డదండి వర్షం. సిద్దిపేట ఒక్క దగ్గరనే, మరి అది ఇక్కడంటే అప్సీపూర్ వరకే ఉంది వర్షం, అటు నుంచి వర్షమే లేదు. అసలు అనుకోకుండా వచ్చిందండి వర్షము. షాపింగ్ మాల్లోకైనా షాప్స్లోకైనా ఇబ్బంది కాదు, కానీ ఇలా రోడ్డు పైన పెట్టుకొని అమ్మే పండ్లకైనా, పూల వాళ్ళకైనా, చిన్న వ్యాపారం చేసుకునే చెప్పుల వాళ్ళు, గాజుల వాళ్ళకైతే చాలా ఇబ్బంది అండి. మీరేమంటారో నాకైతే కామెంట్ చేయండి. నాకైతే చాలా బాధ అనిపించింది. నేనైతే ఈరోజు వాళ్ళ కష్టాన్ని స్వయంగా చూశానండి. ఇలాంటి వీడియోలు మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మరిన్ని మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తానండి. చూడండి, ఎంత కుండపోత వర్షం అంటే అంత కుండపోత వర్షం అయితే వచ్చిందండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి.